సరేండి. ఇబో ప్లేట్లు ఎన్ని ఉన్నాయంటే ఇంకా తినడానికి ఎన్ని ఉంటాయో. పద ఓ ప్లేట్ వేసుకుని పోదాం. ఫస్ట్ అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. పీస్ మిఠాయి, పాప్కార్న్, గోలా ఐస్ క్రీమ్, పానీపూరి, మసాలా బఠానీ, నూడిల్స్, మంచూరియా, పావు బాజీ, కొబ్బరి చిప్పలో ఉన్న ఆవిరి కుడుము, సాంబారు, పొట్టెక్కలు, గారి, చిట్టి పెసరట్లు, వేడివేడి దోశలు, టమాటా బాత్, వైట్ చట్నీ, రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ, బొంబాయి చట్నీ, కారప్పొడి, నెయ్యి, దెబ్బ రొట్టె, వేడివేడిగా వేస్తున్న పిజ్జా దోశలు, రవ్వ దోశలు, పుల్కా, మేతి చమన్ గ్రేవీ కర్రీ, నూక జావా, నాన్స్, కాజు టమాటా కర్రీ, ఆపం విత్ కొబ్బరి పాలు, నేతితో చేసే ముల్బగల్ బెన్నీ దోశ విత్ మసాలా, దానికి మళ్ళీ సెపరేట్ గా 2 చట్నీలు, కర్ణాటక స్పెషల్స్ అయిన వంగీ బాత్, బిస్బెల్లీ బాత్, కర్డ్ రైస్, వేడివేడిగా తాగాలనుకునే వాళ్ళకి శాండ్ కాఫీ, మట్కా బాదం, జీడావకాయ, పాలక్ దోశ, ఉల్లి దోశ, మాక్టైల్స్, రాజుల బూరి, మసాలా వడ, కట్ చేసిన నిమ్మకాయలు, పనసకాయ జీడిపప్పుతో చేసిన చిట్టి ముత్యాల బిర్యానీ, ఇదేదో గ్రీన్ కర్రీ లీవిస్ బిర్యానీ అంట, ఇదేమో ఆవకాయ బిర్యానీ రైస్ అండ్ ఆనియన్ రైతా, మామిడికాయ పప్పు, కాజు పన్నీర్ కర్రీ, మునక్కాడ గోంగూర జీడిపప్పు గ్రేవీ కర్రీ, వంకాయ కర్రీ, పొరియర్ కర్రీ, మీల్ మేకర్ ఫ్రై, పొటాటో ఫ్రై, గోంగూర రోటి పచ్చడి, దొండకాయ ఆవకాయ, స్వీట్ కార్న్ ఆవకాయ, గోంగూర ఆవకాయ, కరివేపాకు కారపొడి, వెల్లుల్లి కారపొడి, మునగాకు కారపొడి, కందిపొడి, రైస్, మజ్జిగ పులుసు, పెద్దప్పడం, పెరుగు, కిల్లి, ఖర్జూర కిల్లి, నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ స్లైసెస్, ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్ ఫౌంటైన్, సిజిలింగ్ బ్రౌనీ, స్క్వాష్ పల్ప్ విత్ డ్రై ఫ్రూట్స్ టాపింగ్, సమ్ లిక్విడ్ ఐస్ స్నాక్ ఐటమ్, ఫోటో ప్రింటెడ్ జ్యూస్, వైట్ పాస్తా, రెడ్ పాస్తా, శాండ్విచ్, వెజిటేబుల్ రోలు, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిల్లల్ని నేర్పించే టర్కిష్ ఐస్ క్రీమ్. అండ్ ఇక్కడ పూతరేకుల స్టాల్లో బోల్డ్ వెరైటీ పూతరేకులు పెట్టారు. తేనె పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు, చాక్లెట్ పూతరేకులు, కోవా పూతరేకులు అన్ని అక్కడే లైవ్ లో చేసి అందిస్తున్నారు. ఇక ఇంకోవైపు ఏమో ఫ్రూట్ సలాడ్ సర్వ్ చేస్తున్నారు. బొబ్బాస్కాయ, పైనాపిల్, పుచ్చకాయ, ఖర్జూరం, ఇంపోర్టెడ్ గ్రేప్స్, కర్బూజా, యాపిల్. ఇంకో చోట రకరకాల కలర్ సోడాలు పెట్టారు. మరొక సైడు 50 రకాల స్వీట్స్ పెట్టారు. ఈ స్వీట్లు పేర్లు ఊర్లో ఏంటో మనకు తెలియదు, కానీ తింటే మాత్రం అన్ని అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇన్ని రకాల స్వీట్స్ ఏడబట్టి తెచ్చారా బాబు. స్వీట్స్ లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు తెలీదు, అన్ని ఉన్నాయి ఇక్కడ. అమ్మయ్యా అయిపోయినాయి, మొత్తానికి అన్ని చెప్పేశాను. చెప్పడానికే నాకు ఎంతసేపు పట్టిందంటే అక్కడ మాకు తినడానికి ఇంకెంతసేపు పట్టుంటుందో మీరే ఊహించుకోండి. నుంచుని తినలేని వాళ్ళకి లోపల సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చేశారండి. డెకరేషన్ అయితే మాత్రం చూసుకోక్కర్లేదు, టాప్ నాచ్ లో కుమ్మేశారు. మనం ఇంకా కిందే ఉన్నాం, పదండి పైకి వెళ్లి రిసెప్షన్ ఎలా జరుగుతుందో చూసొద్దాం. ఇక్కడ ఫోటో బూత్ కూడా ఏర్పాటు చేసి మనకి ఇన్స్టెంట్ ఫోటోలు అందిస్తున్నారు. అబ్బో ఇక్కడ ఫారెన్ గర్ల్స్ తో ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. పెళ్లి మండపాన్ని కాస్త నక్షత్రాల పూలవనంగా మార్చేశారు. ఇక్కడ మీ ఇద్దరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సత్యమాల గారని మా తాతగారి పిన్ని గారి అమ్మాయి ఈవిడే. నాకు అమ్మమ్మ వారు అవుతారు. వీళ్ళ మనవాడి రిసెప్షన్ కే మనం ఇప్పుడు వచ్చింది. అమ్మమ్మ గారు ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే మా నానమ్మ గారిని కలవకుండా వెళ్లరు. అప్పటి వాళ్ళ బంధం, స్నేహం అలాంటివి. మరి ఈయన అంబికా కృష్ణ గారు. సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఆయనంటే తెలియని వాళ్ళు ఉండరు. అంబికా కృష్ణ గారు ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఇంకా మా తమ్ముళ్ళందరితో కలిసి కొత్త జంటకు విషెస్ చెప్పి ఫోటో తీయించుకుని స్టేజ్ కిందకి దిగాము. ఇంకా తిరిగి వెళ్లేటప్పుడు ఫంక్షన్ హాల్లోనే ఉన్న థిక్ మిల్క్ షేక్స్ తాగి తిరిగి బయలుదేరాం. ఈవెంట్ ఆర్గనైజింగ్ వీళ్ళ చేతికి ఇచ్చండి, ఇంకా మీరు నిశ్చింతగా మీ ఫంక్షన్ ని ఎంజాయ్ చేయండి.